అసలేం జరుగుతోంది, ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఇప్పటికే స్పీకర్ నోటీసులు పంపగా ఇప్పుడు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలవడం హాట్ టాపిక్గా మారింది. జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ వ్యూహం ఏమిటన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఒకే ఒక్కరు తప్ప పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఇక విచారణ జరిపిన ధర్మాసనం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. ఫిరాయింపు పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టడం సమంజసం కాదని, పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఆ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా మిగిలిన వారి ఆన్సర్ కోసం స్పీకర్ చూస్తున్న టైంలో రేవంత్ తో ఎమ్మెల్యేల భేటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కేసీఆర్ ను గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినన్న ఆయన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటలేదన్నారు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో నాది ఉంది, మళ్ళీ నా ఇంట్లో కూడా ఉంది. మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. రేపు పొద్దున వచ్చి కూడా నాయకులు అడగొచ్చు, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండవు కదా, మళ్ళీ రేపు పొద్దున్న స్థానిక సమస్యలు ఏ విధంగా పోతావని. ఆ స్థానిక సమస్యల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వానికి సహకరిస్తామని నేను చెప్తా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ ఈరోజు మనల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం చేసినట్టుది.